మంత్రులు సహకరిస్తలేరు, మొరపెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు పీసీసీకి ఫిర్యాదులు, ముఖ్యమంత్రికి వివరించాలని కొందరి ప్లాన్, నియోజకవర్గాలకు మొండి చేయి, నిధులు రిలీజ్ చేయడంలో జాప్యమే, చెప్పిన పనులను పక్కన పెడుతున్నారని అసంతృప్తి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ మంత్రులు, సో వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే మెజారిటీ మంత్రులు చాలా రకాలుగా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై నెగిటివిటీ వస్తుందంటే దానికి కారణం మంత్రులు మాత్రమే. ఈ మంత్రుల చాతగానితనం, లేకపోతే రాక అధికారం వచ్చింది, 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే అయిపోతుంది, తర్వాత ప్రభుత్వం వచ్చినా రాకుండా మాకు ఫరక్ పడదు అనేటువంటి కోణంలో కొంతమంది మంత్రులు కేవలం కమిషన్ల కోసము, డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎంత దారుణంగా అంటే చాలా దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన, నియోజకవర్గాలకు సంబంధించిన పనులు చేయడం లేదు, అక్కడ నిధులు ఇవ్వడం లేదు, కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఎవరికి కూడా పనిచేయడం లేదు. ఇది నాకు తెలిసి నేను ఇప్పటి వరకు నేను 20-25 సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది మంత్రులను చూసినా, క్యాబినెట్లను చూసినా, ప్రభుత్వాలను చూసినా, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు ఎంత చాతగాని తరం, చేవలేని తరంతో ఉన్నారంటే చాలా దారుణంగా ఉన్నారు. ఎవడి స్వార్థం వాడిదే. అసలు ఎమ్మెల్యేలకే మంత్రులు టైం ఇవ్వట్లేదు అంటే ఎంత దారుణంగా ఉండవు చూడండి. ఎమ్మెల్యేలకే మంత్రులు టైం ఇవ్వడం లేదు, అంత బిజీ అయిపోయారు. గతంలో కేసీఆర్ అంటూ ఉండే కదా, మనం కేసీఆర్ టైం ఇస్తలేరు మంత్రులకు, కానీ ఎమ్మెల్యేలకు టైం ఇస్తారు కదా. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలకు టైం ఇస్తలేరు. అంత ఘోరంగా తయారైంది ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో. 1-2-3 ఉన్నారు మంత్రులు, మంచిగా చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా చాత కానీ చావ కానీ పరిస్థితులు కనబడతా ఉన్నారు.